వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దీని మీద కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలండి. ఆఫీస్లో ఉన్నటువంటి ఇతరత్ర వల్ల ఇవాళ కొద్దిగా ఆలస్యమైంది. అలాగే తెలిసినటువంటి న్యూస్ మీద స్పందించలేకపోయాను. అండ్ కాశీబుగ్గ క్షేత్రంలో జరిగినటువంటి ఈ స్టాంపెడ్ ఏదైతే ఉందో దీని మీద ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదు. అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు క్వశ్చన్ ఏంటి అంటే దీని మీద ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పందించారు. నారా లోకేష్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎంతోమంది స్పందించారు. ముఖ్యమంత్రి నుంచి ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు. అలాగే ప్రతిపక్షం నుంచి కూడా స్పందన అనేది ఉంది. ఇటువంటి జరగడం నిజంగా చాలా శోచనీయం. అందులోనూ ఏకాదశి పర్వదినాన పవిత్రమైన కార్తీక మాస సందర్భంలో, అందులో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఇది జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం. అయితే వెంటనే అక్కడ సహాయక చర్యలు ఇవన్నీ కూడా చేపట్టండి అని చెప్పి మంత్రి నారా లోకేష్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉన్నటువంటి ఏంటి అంటే ప్రచారమే ఇక్కడ ఈ స్టాంపెడ్కి కారణం అయ్యింది అని చెప్పని అంటున్నారు. సో ఏ ప్రచారం ఏంటి అనేది పక్కన పెడితే ఇక్కడ ప్రభుత్వానికి సూటిగా ఒక ప్రశ్న, తదుపరి ఎవరిని ప్రశ్నించాలి అనేటువంటివి కొన్ని ఉన్నాయి. అది తర్వాత విషయాల్లో మాట్లాడుకుందాం, ఒకే దాంట్లో మాట్లాడలేను కాబట్టి. సో ఇక్కడ ప్రభుత్వానికి ముందుగా సూటి ప్రశ్నలు ఏంటి అంటే ఇంకా ఎన్ని సంఘటనలు ఇవి జరగాలి? ఇంటెలిజెన్స్ అనేది మనకు ఉండట్లేదా? దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రైవేట్ ఆలయాలు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఎండోమెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఆలయాలు కావచ్చు, వీటన్నిటి మీద అజమాయిషి అని నేను అనను, కానీ ఖచ్చితంగా ఒక నిఘా అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. నిఘా ఇన్ ద సెన్స్ ఒక లుక్ అనేది ఉండాలి కదా. వాటి మీద ఎంతమంది వస్తున్నారు, ఆలయాలు ఎలా నడుస్తున్నాయి, అలాగే పవిత్ర క్షేత్రాలకి ఎప్పుడెప్పుడు ఈ విధంగా ఉంటుంది. అందులో శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటిది కాబట్టి అక్కడ ఉండేటువంటి అధికారులకు దీని మీద సమాచారం లేదా, ఇవ్వలేదా, ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోదా, చెప్పాలా ఒకళ్ళు అనేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం ఇప్పటికి 1 కాదు 2 కాదు ఎన్ని సంఘటనలు జరిగాయని చూస్తున్నాం. తిరుపతిలో జరిగింది, సింహాచలంలో జరిగింది, కాశీబుగ్గలో జరిగింది. ఇలా వరుసగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అనాల్సి వస్తుంది కూడా ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆజ్ఞాబద్ధుణ్ణి కాబట్టి మాట్లాడక తప్పదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఎందుకని చెప్పి చర్యలు తీసుకోలేకపోతుంది ఇలాంటి వాటికి ముందుగా ఒక ప్రకటన ఎందుకు? ఇప్పుడు తుఫాన్ని చాలా సమిష్టిగా ఎదుర్కొన్నారు. అవేర్ అనేటువంటి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి, అలాగే ఏకాదశి పర్వదినం ఉంది, కార్తీక పౌర్ణమి పర్వదినం ఉంది, దసరా మహోత్సవం ఉంది, లేదంటే దీపావళి ఉంది, సంక్రాంతి ఉంది, రామనవమి ఉంది, వినాయక చవితి ఉంది, ఇంకోటి ఉంది. ఇగో భక్తులు ఇలా వస్తారు, తిరుమల తిరుపతిలో ఈ విధంగా వస్తున్నారని తెలిసినప్పుడు అక్కడికి సంబంధించి మరి ఇక్కడ కాశీబుగ్గ లాంటి క్షేత్రం, అక్కడ ఉన్నటువంటి ఆలయం అది కొత్తదా పాతదా అనేది పక్కన పెడితే ఇన్ని వేల మంది వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేటువంటిది కూడా ఒకసారి పరిగణలోకి తీసుకొని దాని పరంగా చర్యలు తీసుకోవాలి కదా ముందస్తుగా. అక్కడ ఉండేటువంటి శ్రీకాకుళం జిల్లా ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్పీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, పోలీసు బృందాలు కావచ్చు, ఏ విధంగా మరి ఇక్కడ ఇగో ఇది ఫలానా ఈ గుడి అనేది ఇక్కడ ఉంది, దీనికి దాదాపుగా ఇలాగా రోజుకు 1000 మంది దాకా వచ్చి దర్శించుకుంటున్నారు అంటే నెలకు 30,000 మంది పైగా వస్తున్నారు అంటే ఇక్కడ కాస్త చూసుకోవాలి, పర్వదినం రోజున పెరిగే అవకాశం ఉంటుంది, మరి దీనికి చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ వారికి తెలియలేదా? అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గౌతు శిరీష్ గారు కానీ, అలాగే ఇన్ఛార్జ్ మంత్రిగా అక్కడ నుంచి ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి కానీ, ఇలాంటి వాళ్ళకి అక్కడ తెలియదా కాశీబుగ్గ క్షేత్రానికి సంబంధించి? మరి ఎందుకని చెప్పి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యమా? ఏమనాలి? ఎప్పటికి ఇలాంటివన్నీ కూడా ఆగుతాయి? సింహాచలంలో ముందు అక్కడ కాంట్రాక్టర్ ఇష్యూ అన్నారు, ఇంకోటి అన్నారు, సహాయక చర్యలు అన్నారు, ఇంకోటి అన్నారు, సరే అయ్యింది. తిరుపతిలో అక్కడ ముందస్తు టికెట్ల కోసం అని చెప్పి ఇలా వచ్చారు అన్నారు, ఎక్కడెక్కడ ఏం చేశారు అనేది చూసాం, అక్కడ అదయ్యింది. తర్వాత ఇది మళ్ళీ ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక సందర్భంలో ఇదే జరుగుతుంది అంటే ఇంకో చోట విష ప్రచారాలు కూడా మొదలైపోతున్నాయి కదా. కానీ ప్రభుత్వం ఎందుకని చెప్పి ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తుంది అన్న ప్రశ్న వస్తుంది. మరి దీనికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? ఎన్ని స్టాంపెడ్లు ఇలా జరుగుతూ వెళ్ళాలి? మన కరూరులో జరిగింది, అక్కడ తమిళనాడులో, అది చూసాం. అంతకుముందు థియేటర్లో ఒక చోట జరిగింది, అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి, పుష్ప 2 రిలీజ్కి సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్లో, అది చూసాం. అంతకుముందు వరుసగా జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటుంది అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సమాధానం ప్రభుత్వం దగ్గర ఉందా? ప్రభుత్వం దగ్గర లేకపోతే ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్పాలని మీరు భావిస్తున్నారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.